ప్రొడక్షన్ హౌస్ కానీ లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా అప్రోచ్ అయితే పిచ్ డెక్ పట్టుకొని రండి అంటున్నారు. అసలు పిచ్ డెక్ ప్రిపరేషన్ ఏంటి, దాని ప్రాసెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరికైనా? ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు నాకు కూడా ఎవరైనా ఒక కథ ఉందన్నా ఇలా చెప్పాలనుకుంటున్నాను, తమ్ముడికి చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే ఒక హీరో చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. ఎవ్రీబడి దాంట్లో ఎన్ని క్వాలిటీ అనేది యూ నీడ్ టు ఫిల్టర్ అవుట్. ఇప్పుడు ఒక హీరో యాక్సెస్ నాకు ఉందని చెప్పి నేను నాకు అడిగిన ప్రతి ఒక్కరిని పంపిస్తే నెక్స్ట్ టైం నాకు కూడా ఉన్న యాక్సెస్ పోద్ది. ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఈవెన్ ఒక ప్రొడక్షన్ కంపెనీకి అయినా అప్పుడు ఏంటంటే పిచ్ డెక్ పంపించు, నేనేం చూడను, ఐ స్ట్రైట్ అవే పంపిస్తాను. వాళ్ళకి ఆ లైన్ నచ్చింది అని అంటే అఫ్ కోర్స్ దే విల్ కాల్ యూ. ఏముంటాయి అసలు పిచ్ డెక్ లో? అసలు ఇట్ నీడ్స్ అంటే నీ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్, నువ్వు కంప్లీట్ స్టోరీ తప్పితే ఇన్ అండ్ అవుట్ యూ నీడ్ టు మెన్షన్ దేర్. సో రైట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఎవ్రీథింగ్. నువ్వు ఎంత డీటెయిల్ గా మెన్షన్ చేస్తే పేషెంట్లీ చాలా ఓర్పుతో నువ్వు ఎంత డీటెయిల్ గా మెన్షన్ చేస్తే ఒకటి నీ నాలెడ్జ్ పెరుగుతుంది, 100% పెరుగుతుంది. నాట్ ఓన్లీ దట్ వాళ్ళ కోసం చేస్తున్నట్టు కాకుండా నీ కంప్లీట్ ఇంట్రెస్ట్ నా సినిమా ఇది అని ఒక పిచ్ డెక్ లోనే నువ్వు చూపించగలిగితే దెన్ ఆటోమేటికల్లీ అంటే లాగ్ లైన్ ఒకటి రాయాలి అంటే కంప్లీట్ స్టోరీని ఒక 2 lines. ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ ఇలా చాలా వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ సో మచ్ ఈజీ. ఓకే, ఒక లాగ్ లైన్ రాయాలి. అప్పుడు మీరు లాగ్ లైన్ రాసినప్పుడు ఓహో ఇదా నా స్టోరీ అనేది సమ్ టైమ్స్ మనకు కూడా వెలుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్ లాగ్ లైన్ అంటే మీరు చెప్పేది 2 lines లో కంప్లీట్ గా ఒక అతను ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ పడ్డాడు, ఇది జరిగింది. సింగిల్ పాయింట్ ఆఫ్ స్టోరీ లాగ్ లైన్. దెన్ సినాప్సిస్ కంప్లీట్ గా ఒక 2 pages సినాప్సిస్, అంతకు మించి రాయకూడదు. 2 pages కంప్లీట్ క్లుప్తంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అంటే ఓ పెట్టకథలాగా కంప్లీట్ గా ఇప్పుడు నేను ఒక 2 minutes లో నీకు కథ చెప్పానంటే చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి కదా, అది సినాప్సిస్. ఆ సినాప్సిస్ ఒకటి రాయాలి. అండ్ క్యారెక్టర్స్ ఏముంటాయి, మెయిన్ క్యారెక్టర్స్, నాట్ ఎవ్రీ క్యారెక్టర్ అవసరం లేదు, మెయిన్ గా ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆ క్యారెక్టర్ ఏంటి, ఎవరు అనుకుంటున్నావు బ్రెయిన్ లో. ఇప్పుడు నేను కథ మీకు చెప్పేటప్పుడు రాజ్ తరుణ్ అనుకుంటున్నాను అనుకుందాం, మీరు విజువలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అరే రాజ్ తరుణ్ అయితే బాగుంటది, కథ చెప్పేటప్పుడు వాడు ఇలా పరిగిస్తున్నాడు అంటే మీరు రాజ్ తరుణ్ ఇమేజ్ చేసుకుంటారు కదా. అలాగా ఒక క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నాం, ఒక 2-3 ఆప్షన్స్. వాళ్ళు వస్తారు రారు అనేది దట్స్ నాట్ యువర్ హెడ్ ఏక్ యాజ్ ఆఫ్ నౌ. నీ ఇమాజినేషన్ లో ఎవరు ఉన్నారు అనేది విజువలైజేషన్ కోసం. అలాగా ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఒక డిఫైన్ చేసుకొని, ఇంకా నీకు టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే కలర్ టోన్, నేను నా సినిమా ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇవి రెఫరెన్స్లు, ఈ కైండ్ ఆఫ్ కలర్ టోన్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకెవరైనా నీకంటూ క్రూ ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు తెలిసినాడు ఉన్నాడు, ఓకే అతనితో వెళ్తున్నావా లేదని పక్కన పెట్టండి. లేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇతనైతే బాగుంటది, బట్ బీ ప్రాక్టికల్. డోంట్ కీప్ ఏఆర్ రెహమాన్, డోంట్ కీప్ పెద్ద వాళ్ళని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాక్టికాలిటీ లేదనేది ఒకటి అర్థమైపోతుంది. అలా కాకుండా నాకు ఒక టీం ఉంది, వాళ్ళతో వస్తారు లేదని పక్కన పెట్టినా ఇతను ఈ వర్క్స్ చేశాడు, ఈ డిఓపి ఈ వర్క్స్ చేశాడు, నాతో ఈ వర్క్స్ చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నావు అనేది ఒక పిచ్ డెక్ లో అర్థమవుతుంది. పిచ్ డెక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఎందుకు చేయాలి పిచ్ డెక్, వాట్ ఈస్ ద పాయింట్ అని అంటే మనకే ఉపయోగపడుతుంది, నీకు యాక్సెస్ ఇవ్వడానికి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది.